విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీలోని బుసగాడిపాలెంలో నిర్వహించిన 3 పంచాయతీల క్రికెట్ లీగ్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలలో రామతీర్థం జట్టు మొదటి స్థానంలో, రెండవ స్థానంలో ఊటుకూరుపాలెం, మూడవ స్థానంలో బుసగాడిపాలెం నిలిచింది. పోటీలలో గెలుపొందిన విజేతలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులతో తనకు ఎంతో ఆత్మీయ బంధం ఏర్పడిందని, ఎన్నికల ప్రచార సమయంలో మత్స్యకార గ్రామాలలో మత్స్యకారులతో ఎంతో మమేకమయ్యామన్నారు. మత్స్యకారులను కలవడం తనకి ఎంతో సంతోషంగా ఉందన్నారు. మత్స్యకారుల కష్టం ఎంతో విలువైనదని, ఆ కష్టాన్ని మరిచేందుకు ఆటవిడుపుగా ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో దీనిని కొనసాగించాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విడవలూరు ఎస్ఐ నరేష్, మత్స్యకార నాయకుడు ఆవుల వాసు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆవుల రవీంద్ర, ఆవుల రవిచంద్ర, చిన్నిబాబు, పొన్నాడి చంద్రశేఖర్, కూటమి నాయకులు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. కుర్చీలు తీసుకొచ్చి స్టేజ్ ముందు పెట్టాలి. చూడు మన గడప గడపకు ప్రశాంతమ్మ వేగు చుక్కల వేదన తీర్చంగ జనం పెద్ద దిక్కుల అరే పసుపు జెండ పట్టుకొని కదిల దుర్గల ఇక అక్రమార్కులకు అక్క ఉక్కు పాతరా. అలాగే వీరికి అండదండలుగా నిలబడి మన సుధీర్ బాబు గారు గుడ్ బ్యాటింగ్ బాలమురళి నుంచి మంచి డిఫెన్స్ ఆడుతూ గుడ్ ఫీల్డింగ్ నితిన్, మిస్టర్ నితిన్. దయచేసి ప్రేక్షకులందరూ, క్రీడాకారులందరూ సహకరించగలరు. మన డాక్టర్ అర్జున్ సార్ గారు వస్తారు. హ్యాట్రిక్ వికెట్ తీసుకున్న వారికి చిన్ని ప్రవేశపెట్టిన 1116 మన ముడి రాజేష్. ఇప్పుడు ఇదే తర్వాత ముడి రాజేష్ కి చిన్న ప్యాకెట్ ఇవ్వబోతున్నాము. డాక్టర్ అర్జున్ రెడ్డి గారు మన స్టేడియం వద్ద కూర్చున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ, అలాగే మన ఊటుకూరు వండర్ఫుల్ షాట్ బాలమురళి చేతి నుంచి ఇంకొక మరో 6 రన్ కొట్టగలిగితే కొత్తూరు యాదగిరికి 1116.
మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారములు. ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు చెప్పాను, అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో తీసుకోవాలి. ఇక్కడ ఫోర్త్ ఎంపైర్ అంటే ఎవరు ఉండరు. క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు. ఎంపైర్ నిర్ణయం, లెగ్ ఎంపైర్ నిర్ణయం మాత్రమే మనం తీసుకోవాల్సి ఉన్నాను. అదేవిధంగా ఎవరు కూడా చిన్న ఇష్యూ కూడా నాకు ఇక్కడి నుంచి ఏం రాలేదు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా కానీ ఏ కారణం లేదు, వాసు ఆధ్వర్యంలో ఇంత చక్కగా జరిగిందని అందరూ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అర్జున్ రెడ్డి సార్కి, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటుకి సహకరించిన ఇక్కడ ముందున్న వెనక వాసు సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుండి సంబంధించిన వాళ్ళు, కొంతమంది వెనకుండి సంబంధించిన వాళ్ళు, ప్లేయర్స్కి అయితేనేమి, ఎంపైర్స్కి అయితేనేమి, ఇక్కడ నాయకులకి అయితేనేమి, ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు రవీంద్ర కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారుల నాయకులు అంటే. వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ మన ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు చేసే వృత్తి అంత చెప్పలేనంత ఛాలెంజింగ్. ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని ఇట్ స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా తరపున ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ.